కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానించుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందాము. దైవజనుడు ఈ కూడికని ఏర్పాటు చేయడానికి, వాగ్దాన సందేశ కూడికని ఏర్పాటు చేయడానికి మూల కారణము ఏమని మీరు అనుకుంటా ఉన్నారు? ఏమైనా ఒక కారణం ఏమైనా ఉన్నదని మీరు అనుకుంటున్నారా? లేదా అసలు ఈ కూడిక గురించి మీరు ఏమైనా ఆలోచన చేశారా? ఆలోచన చేసి మీరు ఏదైనా ఒక ప్రణాళిక కలిగి ఉంటే గనక దానిని బట్టి మీరు ధన్యులై ఉన్నారు. ఆమేన్. ఏమై ఉన్నాము? మనము ధన్యులమై ఉన్నాం. ఇందాక రాబర్ట్ గారు ఒక మాట చెబుతున్నప్పుడు ఒక వాక్యం గుర్తొచ్చింది. షాబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నది అన్నమాట. ఏమనంటే, ప్రతిదినము నీ జ్ఞాన వాక్యములు వింటున్న మీరందరూ కూడా ఎంతో ధన్యులై ఉన్నారని, నీ జనులు భాగ్యవంతులై ఉన్నారని చెప్తా ఉన్నది ఆమె. ఎందుకు ఈ మాటను జ్ఞాపం చేశాను అంటే, జ్ఞానము కలిగినటువంటి దైవజనుడు మీకు దైవజనుడిగా ఉండటం మీరు భాగ్యవంతులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనో తెలుసా? ఇందాక రాబర్ట్ గారు చెప్పిన మాట ప్రకారము రాహుల్ గారు అక్కడికి వచ్చిన తర్వాత అప్పటి వరకు మేము చేసిన ప్రసంగాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ సంవత్సరం కాలం తర్వాత నుండి మేము చేసే ప్రసంగాలు ప్రత్యేకమైనవిగా ఉన్నాయి. హల్లెలూయా. ఒక్క సంవత్సరం వింటేనే మేము భాగ్యవంతులముగా ధన్యులముగా అయితే, మరి ఎంతటి కాలం నుంచో మీరు వింటున్నారు, మీరు ఎంత ధన్యులై ఉన్నారు? మీరు ఏమైనా తక్కువగా అనుకుంటున్నారా? అది కానే కాదు. దేవుడు తన సేవకు నోట, తన సేవకుని యొక్క మదిలో అనేకమైన విషయాలు పెట్టి, ఆ విషయాల ద్వారా, ఈ కూడిక ద్వారా, లేకపోతే ఈ సమావేశము ద్వారా, నా సంఘము లేకపోతే నా ద్వారా యేసయ్యను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన, ప్రత్యేకమైన ఆశీర్వాదం, ప్రత్యేకమైనటువంటి మేలును అనుభవించాలన్నటువంటి తహతహ, ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి దైవజనులు అరుదుగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వాగ్దాన సందేశ కూడిక కదండి. అసలు వాగ్దానం అంటే ఏంటి? ఈరోజు మనము చాలా విషయాలు గురించి ఆలోచన చేద్దాం. ఏం చేద్దాం చెప్పండి? ఆలోచన చేద్దామా? విందామా? ఆలోచన చేస్తే మంచిది. ఏం చేస్తే మంచిదండి? ఉన్నారా అండి? నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతుంటే దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ పక్క వాళ్ళు కూడా చెప్పండి. హల్లెలూయా కాదు, షాలోమ్ చెప్పండి. మీ పక్క వాళ్ళకి చెప్పండి అమ్మ. సమాధానం వద్దా మీకు? పక్కలు, మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీకు సమాధానము కలుగునుగాక. చెప్పండి, మీ పక్కలు చెప్పండి ఒకసారి. అయ్యగారు ఈరోజు ప్రభు బల్లారాధన అన్నారు కానీ మీలో మీరు మాట్లాడుకోరు అనుకుంటా. మరి అప్పుడు ప్రభు బల్ల ఎందుకు అటువంటి అప్పుడు? చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. మీకు సమాధానము, ఒకసారి అందరూ కూడా కృప కలుగును గాక అని చెప్పండి. గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, కృప కలుగును గాక. ఆమేన్. మీరందరూ కృప కలుగును గాక, కృప కలుగును గాక అంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? సంఘము ఇంకను విస్తరించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరము పని ఆగిపోయింది.
పైన ఉన్నటువంటి రూఫ్ వేయడం చాలా కష్టమైపోతూ ఉందని నాయకులు, యాచకులు, దైవజనులు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు వాళ్ళకి. మీరు ఏమనండి అంటే కృప కలుగును గాక అనండి, దేవుడు ఆ పని పూర్తి చేస్తాడని చెప్పాడు. ఒకసారి చెప్పండి మళ్ళీ. అంతేనా? కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. ఈరోజు మనము చాలా విషయాలు ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలంటే మనము మొట్టమొదటిగా సంవత్సరాంతములోకి వచ్చేసాం. మనం ఎక్కడికి వచ్చేసామండి? వచ్చేసామంటారా? 10 నెలలు గతించిపోయినాయి, 11వ నెలలో మనం ఉన్నాం. ఈరోజు నేను మీకు తెలియచేసేటటువంటి మొట్టమొదటి మాట ఏమన్నది అక్కడ 7వ అధ్యాయంలో 1వ వచనంలో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. మొట్టమొదటి మాట. నేను ఈ విధంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక్కడ ఏమని ఉన్నదంటే మనకు వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు ఉంటే ఏంటి ప్రయోజనం అంటే కనుక ప్రతి క్రైస్తవుడు దేన్ని బట్టి నడవాలో తెలుస్తా అంటే దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే దేవుని యొక్క వాగ్దానాలను బట్టి. ఆమేన్. హల్లెలూయా. మనకి మోటార్ సైకిళ్ళు ఉంటాయి, పెట్రోల్ పోస్తేనే వెళ్తుంది అది, అంతేనండి. మన దగ్గర లీటర్ లెక్క నీళ్ళు ఉన్నాయి, నీళ్లు పోస్తే వెళ్తుందా? అలాగే క్రైస్తవుడు వాగ్దానాలను బట్టి నడవాలి. ఈ వాగ్దానములు ఏంటి అసలు? నేను మిమ్మల్ని ఇలాగ అడుగుతాను. మీరు సంవత్సరం మొదట్లో అందరు కూడా వాగ్దానాలు తీసుకున్నారా అండి? నేను ఇలాగ అడగనా, మీ సంవత్సరం మొట్టమొదటి రోజున తీసుకున్న వాగ్దానం ఏంటి? ఏదో అయ్యగారు ఇచ్చారు, వాగ్దానము తీసుకున్నాం అంతే. అది ఆ వాగ్దానం గురించిన ఆలోచన మీకు కనీసం లేదు. మొన్న ఒక రోజు ఒక స్థలంలో మీకు ఇచ్చిన వాగ్దానం ఒక కట్ట తీసింది ఒక ఆవిడ. ఆమెది, ఆమె భర్తది, ఆమె ఇద్దరు పిల్లలది. అర్థమైందా? ఆమె తల్లి వేరే ఊరిలో ఉంటుంది. ఆమె కూడా ఏం చేసింది, అల్లుడి కోసం ఒకటి, కూతురు కోసం ఒకటి, మనవడ కోసం, మనవడి కోసం తీసింది. ఈమెకి అన్నయ్య ఉన్నాడు వేరే ప్రాంతంలో, ఆయన కూడా ఏం చేశాడు, మందిరానికి వెళ్ళి అక్క కోసము, బావగారి కోసము, మేనల్లుడి కోసము, మేనల్లుడి కోసం తీశాడు. ఆమెకి ఆడపడుచు ఉంది. ఆడపడుచు కూడా ఏం చేసిందంటే అన్నయ్యకి, వదిన గారికి, మేనల్లుడికి, మేనల్లుడు కూడా తీసుకుంది. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే భార్య తీసుకుంది, భర్త తీసుకుంది, పిల్లలు తీసుకున్నారు. అంతలో ఈమెంది, నీ వాగ్దానం ఏంటి అనగానే కట్ట తీసి డబ్బులు తీసినట్లు లెక్కెడుతుంది. దేవుడు తన సేవకుల్లో నుండి మీకు వాగ్దానం ఇచ్చింది ఎందుకనో తెలుసా? నువ్వు తీసుకుని వెళ్ళి బైబిల్లో పెట్టుకుంటావని కాదు. దానివల్ల అయితే ప్రయోజనం లేదు. ఎందుకనో తెలుసా? నీవు నడవవలసిన విధానము, నిన్ను ధైర్యపరిచేటటువంటి మాట, నీ నిత్య జీవితంలో నీకు అడుగడుగున ధైర్యపరిచే మాట ఏదైనా ఒకటి ఉందంటే కనుక దేవుని వాగ్దానమే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి నాకు భయంకరమైన నొప్పి కలిగింది. నొప్పి కలిగినప్పుడు నేను లేచి ప్రార్థన చేసుకోవటం ప్రారంభించాను. ఏమని ప్రార్థన చేయాలి ఇప్పుడు? దేవుని వాగ్దానం ఉన్నది మనకి. ఏంటి ఆ వాగ్దానము? ఉన్నారా? నిన్ను స్వస్థపరచు యెహోవా నీవే అని చెప్పావు కదా. నన్ను స్వస్థపరచు ప్రభువా. ఎవడైనా రోగి ఉన్నాడా, నూనె రాసి ప్రార్థన చేయమని చెప్పావు కదా. విశ్వాస సహితమైన ప్రార్థన, ఆ రోగిని స్వస్థపరచునని చెప్పావు కదా. కాబట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు క్రమక్రమముగా అది ఏం చేయడం ప్రారంభించింది? చెప్పండి, ఏం చేయడం ప్రారంభించిందంటే స్వస్థపరిచింది. ఈరోజు ఈ స్థలములో నిలువబడి ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి ఆరోగ్యాన్ని నాకు కలుగ చేసింది. ఇప్పుడు దేవుని వాగ్దానము ఉంది, అది నెరవేర్చబడిందా లేదా? నేను మిమ్మల్ని ఇలాగ అడుగుతాను, మీ సంవత్సరం మొట్టమొదటిలో తీసుకున్న వాగ్దానము 10 నెలలు గడిచిపోయింది కదా, ఆ వాగ్దానము నెరవేర్చబడింది అన్న నిశ్చయిత మనకున్నదా? ఉంటే గనక మీరు ధన్యులై ఉన్నారు.
నేను ఈరోజు ఇలా చెప్తా ఉన్నాను, ఒకవేళ జరగకపోతే, ఒకవేళ అది నెరవేర్చబడకపోతే నువ్వు ఏమనుకుంటున్నావు? ఆ వాగ్దానం నువ్వు చూచినప్పుడల్లా ఒకవేళ నువ్వు ఇలాగ అనుకుంటూ ఉండవచ్చు, ఏదో మనం వింటాము కానీ అవి జరుగుతాయా ఏంటి? ఏమండి, నీవు ఒకవేళ అది జరగలేదంటే నువ్వు ఒక రకంగా తీసుకుని ఉండుండొచ్చు దాన్ని. తీసుకుని చెప్పి ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, చిలక రా అన్నాడు. వచ్చిన తర్వాత ఒక తీస్తుంది అది. నువ్వు అలాగ ఒకవేళ తీసుకుని ఉంటే గనక దానిని ఎన్ని సంవత్సరాలైనా అది నీ జీవితంలో నెరవేర్చబడదు. నెరవేర్చబడకపోతే వచ్చే నష్టం ఏంటి? నష్టం ఏంటని నువ్వు ఆలోచన చేసినప్పుడు నీవు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? తీసుకున్నటువంటి నీవు దాని ద్వారా ఖచ్చితంగా అది నీ జీవితంలో నెరవేర్చబడాలి. ఆమేన్. నెరవేర్చబడాలంటారా వద్దంటారు? నెరవేర్చబడాలా వద్దా? అసలు వాగ్దానం అంటే ఏంటి? అసలు వాగ్దానం అంటే ఏంటి అనుకుంటున్నారు అసలు మీరు? తీసుకునే కార్డు కాదండి. వాగ్దానం అంటే ప్రతిజ్ఞ చేయడం. ఏమర్థం అండి? దేవుడు నీ జీవితంలో ఈ విధమైన కార్యాన్ని చేస్తానని ఆయన చెప్పటం అన్నమాట. అది నిబద్ధతతో నీ జీవితంలో నెరవేరుస్తానని చెప్పటం అన్నమాట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వాగ్దానం అంటే విశ్వాసపాత్రమైన హామీ. దేవుడు హామీ ఇస్తా ఉన్నాడు నీకు, అది తప్పకుండా నెరవేర్చబడుతుంది అన్నటువంటి మాట. ఇదే మాట వాగ్దానం గురించి హెబ్రీ భాషలో ఏమున్నదంటే దబర్ అనేటటువంటి మాట రాయబడి ఉన్నది. దానికి అర్థం ఏంటో తెలుసా? నిశ్చయ వాక్యము అనగా అది ఖచ్చితంగా జరుగుద్ది అని అర్థం. గ్రీకు భాషలో ఏముందంటే కనుక ఎవాంగెలియా అనేటటువంటి మాట రాయబడి ఉన్నది. దాని అర్థం ఏంటి తెలుసండి? ప్రకటన చేసిన వాగ్దానము అని రాయబడి ఉన్నది. దేవుడు ప్రతి ఒక్క క్రైస్తవుడికి 3 విధాలైన వాగ్దానాలు చేశాడు. మొట్టమొదటిది ఏంటంటే కనుక రక్షణ వాగ్దానము. ఏ వాగ్దానం అండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రక్షణను గూర్చిన వాగ్దానము గురించి రాయబడి ఉన్నది. అలాగే ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 19వ వచనంలో ఉపకారము గూర్చినటువంటి వాగ్దానం గురించి రాయబడి ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో శాంతిని గూర్చినటువంటి వాగ్దానం రాయబడి ఉన్నది. దేవుడు ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటంటే ప్రాముఖ్యంగా మొట్టమొదటిది రక్షణ వాగ్దానం. ఈ రక్షణను పొందడానికి నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు. కేవలము ఆయనను విశ్వసించడం ద్వారా, కేవలము ఆయన నమ్ముకోవడం ద్వారా నీకు ఆ రక్షణ అనేది కలుగుతుంది. ఆమేన్. తర్వాత రాయబడి ఉన్నది ఉపకారమును గూర్చిన వాగ్దానమును. ఆయన క్రీస్తు యొక్క మహిమైశ్వర్యములు మన యొక్క ప్రతి అవసరత కూడా తీర్చబడును. ఇది ఉపకారం. దేవుడు అందరికీ ఉపకారి. ఆయన దేవుడు నీకు ఉపకారము చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ఆమేన్. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో నా శాంతినే మీకు ఇస్తా ఉన్నాను. ఏమిస్తున్నాడు అంటే ఆయన? ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఎలాగ అడగన్నా, మీకు శాంతి కావాలా? కావాలా వద్దా? కావాలి. మరి ఏం చేయాలి మరి మనం? రెండవది, మనకు ఉపకారము కావాలా? కావాలి కదా. కావాలంటే ఏం చేయాలి? మనము సహజంగా ఏం ఆలోచన చేస్తామంటే దేవుడు వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడిపోవాలి. కానీ ప్రభువా, ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి నన్ను ఏం చేయమంటావు? నేను ఎలాగుంటే ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతుంది? ఆ వాగ్దానం పొందడానికి నేనేం చేయాలి అని అడగం మనం. ఇంకొక విషయం చెప్పనా, ప్రభు బల్లను సమీపించేటప్పుడు కూడా మమ్మల్ని ఏం చేయమంటారని కూడా అడగం మనం. అడగాలంటారా? అడగాలి ఖచ్చితంగా. ఆయన అప్పగింపబడేటటువంటి రాత్రి, ఆ రాత్రి పస్కాను వాళ్ళు తినాలి. దాన్ని పస్కా పండుగను ఆచరించాలి. ఆయన శిష్యులు వచ్చి
యేసయ్యను అడుగుతున్నారు. ఏమని తెలుసా? బోధకుడా, ఈరోజు పస్కా కదా, ఏం చేయమంటావు, ఎక్కడ సిద్ధపరచమంటావు? ఈ విధమైన మాట ఎప్పుడైనా అడిగారా మీ పాస్టర్ గారిని? అయ్యగారు, ఈరోజు ప్రభు బల్లారాధన కదా, మమ్మల్ని ఏం చేయమంటారని అడిగారా? ఎప్పుడైనా దాన్ని ఎలాగ ఆచరించాలని అడిగారా? ఏం చేస్తే బాగుంటుందని అడిగారా? మేము ఎలాగూ సిద్ధపరచబడి ఉంటే మంచిదని అడిగారా? అసలు మనము ప్రభు బలను గూర్చినటువంటి సరి అయిన ఆలోచనలో ఉన్నామా మనం? ఎందుకన్నా తెలుసా? ఎవడు అయోగ్యముగా ఆయన యొక్క శరీరము తినునో, ఎవడు అయోగ్యముగా ఆయన పాత్రలోని త్రాగునో వాడు అపరాధి అగును అని రాయబడి ఉన్నది. అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన మనలను ఆయన కృపను బట్టి పరిమళ వాసనగా ఉండుట కొరకు తన కుమారుని బలిగాను అర్పణగాను అప్పగించిన తర్వాత కూడా ఇంకను నువ్వు అపరాధులుగా తీర్చబడితే ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగమునకు విలువ ఏమున్నది? ఎందుకనో తెలుసా? ఆ ప్రాణ త్యాగమునకు విలువ నీ జీవితంలో కలగాలనంటే నీవు చెయ్యాల్సినటువంటి పని, నీ వాగ్దానము, లేకపోతే ఈ పని, ఈ ఆశీర్వాదము, ఈ మేలు నేను పొందాలంటే నేను ఏం చేయాలి దైవజనుడా అని అడగలను. ఒకవేళ 10 నెలలు ఇలాగూ అడగకుండానే నీ జీవితాన్ని ముగించేస్తుంటే కనుక కొనసాగిస్తూ ఉంటే ఈ నెల నుంచి అయినా నువ్వు అలాగూ అడగటం నేర్చుకొని ప్రారంభించు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అలాగనే ఇక్కడ రాయబడి ఉన్నది, వాగ్దానము పొందాలంటే ఏం చేయాలి మనం? నేను ఇందాక సగం చెప్పి వదిలేసా. మొట్టమొదటి తారీఖున వాగ్దానం తీసుకున్నారు, మంచిది. ఎప్పుడైనా అడిగారా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే? మనకు వచ్చినటువంటి మాట ఒకటే, ఏంటో తెలుసా? దైవజనుడు శుభవచనం పలకంగానే ఆమేన్ 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 అంటమే. కానీ అది నీవు జీవితంలో ఆమేన్ అనంగానే జరిగిపోతే దేవుడు ఇంత ప్రయాస అనేది మన జీవితంలో పెట్టాల్సిన లేదు. ఆమేన్ అనంగానే నువ్వు జేబులో పెట్టుకెళ్ళిపోవడమే. రక్షణ ఉచితమే, కానీ ఉపకారము మాత్రం ఉచితము కాదు. ఎందుకన్నా తెలుసా? దానికి వెల చెల్లించాలి. మనం ఏం చెల్లించాలి చెప్పండి? ఇదేంట్రా నాయన ఆశీర్వాదం అని చెప్పేసి ఇప్పుడు వెల చెల్లించాలంటున్నాడు ఈయన. ఈ వెల ఎలా చెల్లించేది, ఇప్పుడు డబ్బులు ఎక్కడ తెచ్చేది అని అనుకుంటున్నారా? నేను ఈ మాట ఇలా చెప్పనండి. నిత్యము మన కొరకు ప్రార్థిస్తున్నటువంటి దైవజనుడు ఏదైనా ఒకటి చెప్తే దాన్ని చేయడానికి మన దగ్గర డబ్బులు ఉండవు. కానీ ఈ టీవీల్లో కనిపించే వాళ్ళు, ఈ దేంట్లో కనిపించే వాళ్ళు, మీరు దేవుని మందిరం కట్టండి, మీ ఇల్లు దేవుడు కడతాడన్నారు అనుకోండి. మొన్న ఒక రోజు ఒక మీటింగ్కి వెళ్ళాము. మేము భోజనం చేస్తూ ఉంటే అక్కడ పైన ఇలాగా అల్లమర ఉంది. అల్లమరాల్లో ఒక పెద్ద ఆయన, దాన్ని ఏమంటారు, దాన్ని ఒక బొకే లాంటిది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు అయ్యారు? అది ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదా, సన్మాన పత్రం కదా, దాన్ని ఏమంటారు మరి? మేమంటూ ఉందన్నమాట అక్కడ. దాని పక్కనే మరియమ్మ గారి ఆకారంలో తైలం బాటిల్ కూడా ఉంది అక్కడ. ఈ మధ్యన నూనె డబ్బాలు కాదు, ఆ నూనె డబ్బా ఎటువంటిది వచ్చేసింది? యేసయ్య మరియా ఉన్నటువంటి ఒక డబ్బా, ప్లాస్టిక్ డబ్బా తయారైపోయి ఉంది. అది అక్కడ ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ కుటుంబస్తులు ఎక్కడికి వెళ్ళినట్టు? వీళ్ళు భోజనం పెడుతూ నాతో అంటున్నారు, ఈరోజు మేము ఇలా పచ్చగా ఉన్నామంటే మా అయ్యగారు ప్రార్థన, మా అమ్మగారు ప్రార్థన అని చెప్పారు. మరి ఆ అయ్యగారు ఎందుకు వచ్చాడు అక్కడికి? ఆ అమ్మగారు ఎందుకు వచ్చింది అక్కడికి? ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారో తెలిసిన, అమ్మ తైలం తీసుకుని ప్రార్థన చేద్దాం అనగానే ఆ బాటిల్ పట్టుకొచ్చి ఇస్తున్నారు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు చెప్పాలి? ఎక్కడికి వెళ్ళినట్టు వీళ్ళు? మాకైతే గుణదల దగ్గర విజయవాడ, మీకైతే నిర్మలగిరి దగ్గర అనుకుంటా. ఎవరు నిల్లు వాళ్ళు ఉన్నారు అలాగా సెల్ ఫోన్లో కనిపించే వాళ్ళు, టీవీలో కనిపించే వాళ్ళకి కానుకలు పంపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
నీ జీవితంలో నీ ఎదుట ఉన్నటువంటి దేవుని మందిరం, నీ ఎదుట నిలిచినటువంటి దైవజనుడు గురించి నువ్వు ఆలోచన చేయకోకుండా టీవీలో కనిపించేదానికో, సెల్ ఫోన్లో కనిపించేదానికో, వాళ్ళు చెప్పేటటువంటి మాటలకు నువ్వు అట్రాక్ట్ అయ్యి దేవుని మందిరంలో ఇవ్వవలసిన దానిని ఇవ్వకోకుండా నువ్వు దేని కొరకు దాన్ని ఖర్చు పెట్టినప్పుడు నీ వాగ్దానం అలాగే ఉండిపోతుంది. అర్థమైందని? అటువంటి వాగ్దానాలు నువ్వు సంవత్సరం పొడుగున తీసుకున్నా కానీ అవి ఎట్టి పరిస్థితుల్లో నీ జీవితంలో కలగనేరు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఆలోచించండి. నీ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే గనుక ఖచ్చితంగా నీ మందిరమును, నీ కొరకు ప్రార్థిస్తున్నటువంటి దైవజనుడి గురించి నువ్వు ఆలోచించవలసిన వారమై ఉన్నాము. మనం అలాగూ ఆలోచించి దాని ప్రకారంగా నడిచి వారమైతే ఆ వాగ్దానం మొట్టమొదటిగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అసలు వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? చూడండి, 7వ అధ్యాయము చదివాం కదా, 1వ వచనంలో, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఎటువంటి వాగ్దానాలు ఉన్నాయి? 6వ అధ్యాయము ఆఖరి వచనం చదివితే దేవుడు ఇలాగంటున్నాడు, నేను వారిలో నివసిస్తాను, నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఎంత గొప్ప సంగతి అండి! ఈ వాగ్దానము మనం అడగల, ఆయన ఇచ్చాడు. ఏమని? నేను మీ మధ్యలో ఉంటా, మీరు నాకు ప్రజలై ఉంటారు, మీరు నీకు మీ దేవుడినై ఉంటాను. ఎంత మంచి వాగ్దానం! రెండవది, నిత్య జీవమునిస్తానన్న వాగ్దానము. నిత్య జీవం అంటే అర్థమేంటి తెలుసా? నిత్యము ఆయనతో ఉండటానికి. ఈ లోకయాత్ర ముగిసిన తరువాత దేవుడిచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే కనుక నీవు ఆయనతో కలిసి నివసించటం. ఆయన మనతో కలిసి నివసిస్తే ఏముంటుంది అక్కడ? ఏముంటుంది తెలుసండి? ఏడుపు ఉండదు అక్కడ, పండ్లు కొరుకుటయి ఉండదు అక్కడ. మరి ఏముంటుంది? వారి తలల మీద నిత్యానందం ఉంటుంది. సూర్యుడు లేడక్కడ, చంద్రుడు లేడక్కడ, గొర్రె పిల్లయ్య వెలుగై ఉంటాడు అక్కడ. ఎంతకాలం? శాశ్వత కాలం. అటువంటి వాగ్దానాలు దేవుడు మనకిచ్చి ఉన్నాడు. నేను ఇలాగ అడుగునా, ఏ వాగ్దానాన్ని బట్టి నీవు ధైర్యం తెచ్చుకుంటున్నావు? ఏ వాగ్దానం ప్రకారంగా నడవగలుగుతున్నావు? ఏ వాగ్దానము నీ హృదయమనే పలకల మీద రాయబడి ఉన్నది? ఏ వాగ్దానము నీ జీవితంలో ప్రతిఫలింపజేస్తా ఉన్నది? ఎప్పుడు ప్రతిఫలింపజేస్తుంది తెలుసా? ఆ వాగ్దానము నీ గుండెలలో రాయబడి ఉన్నప్పుడు, నీ హృదయం అనే పలకల మీద ఆ వాగ్దానము రాయబడి ఉండినప్పుడు ఆ వాగ్దానము నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి వాగ్దానాలన్నీ ఉన్నాయి మనకి. మరి వాగ్దానాలు ఉండినప్పుడు ఎందుకు పొందలేకపోతున్నాము మనము? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఆయన వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు ఆయన. మాట తప్పే దేవుడు కాదు ఆయన. మార్పు లేని దేవుడు ఆయన. యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఆయన మార్పు లేని వాడైనప్పుడు మన జీవితంలో కలుగుతున్న మార్పులకు, మన జీవితంలో ఎదురవుతున్న ఒడిదుడుకులకు ఎందుకు మనము తట్టుకోలేక కురుగిపోయేవారుగా ఉంటున్నామంటే కనుక ఆయన మాటలో మార్పు లేదు, కానీ మన జీవితంలో ఆయన ఆశించిన మార్పు మన దగ్గర కనబడదు. ఈ మాట ఆలోచన చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. చూడండి, ఇక్కడ రాయబడి 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేయండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? మొట్టమొదటిది వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏం చేయాలని రాయబడింది? మొట్టమొదటిది దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధతను ఏం చేయాలంట అండి? ఎందుకని పరిశుద్ధతను సంపూర్తి చేయాలి? లేదా ఎందుకని మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే గనుక రాయబడి ఉన్నది, నేను పరిశుద్ధుడను గనుక. ఎప్పుడు వారానికి ఒకసారి ఉంటే సరిపోద్దా? నెలలో ఒక రోజు అయితే సరిపోద్దా?
కొంతమంది ఈ మధ్యన ఇలా తయారయ్యారు. మా మందిరంలో కూడా ప్రభు బల్లారాధన రోజున మాత్రం కనపడతారు వాళ్ళు. ఎవరన్నా ఉన్నారు అలాగే? ప్రభు బల్లారాధన రోజున మాత్రం వచ్చి మిగతా ఆదివారాలు రారాళ్ళు. వాళ్ళని అడిగితే అంటారు వాళ్ళు గుండెల్లో ఉండాలి దేవుడు. అందుకని గుండె నొప్పులు వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఏమైనా చిన్న ఆయన ఆకాశము నా సింహాసనము. మరి ఆయన చిన్న అయినా పెద్ద అయినా మరి అంత పెద్ద ఆయన గుండెల్లో ఎలాగ ఉంటాడు మరి? అందుకే గుండు జబ్బు వచ్చి ఆగిపోయింది. మీకు ఎవరికైనా కావాలి అలాగా గుండు జబ్బు? ఎవరన్నా అడుగుతారు అసలు? మాకు ఇవ్వండి అయ్యా అని అడుగుతారు ఎవరైనా? ఒకసారి అడగండి, ఎలాగ అడుగుతారు చూద్దాం. ఉన్నారా లేరే? ఇది అడగరా మీరే, గుండు జబ్బు ఉందా లేదా అడగరా, మాకు గుండు జబ్బు ఇయ్యా అని అడుగుతారు ఎవరైనా? మీరు నేను అడుగుతుంటాను అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే గుండు జబ్బు ఎందుకంటే మరి ఆయన నీ గుండెల్లో ఉన్నాడు కదా. ఎవరైనా ఒక ఆవిడ మనం ప్రార్థన చేస్తుంది, ప్రభు గుండె చెదరని వారిని బాగు చేసే దేవుడు. నేను అన్నాను, ఎందుకు చెదిరిపోయింది నీ గుండె అన్నవి? రోడ్డు మీద వెళ్ళే చెత్త అంతా ఆమెకే కావాలి, పక్కింటో లేదన్నా మాట్లాడుకుంటే ఈవిడికే కావాలి. మరి గుండె చెరిపోతే ఏమవుద్ది మరి? ఏమండి, ఈవిడి ఇంట్లో పరిస్థితులు ఈవిడి చక్కబెట్టుకోదు, కానీ ఇంట్లో ఊరిలో ఉన్న వాళ్ళందరి సంగతులు కూడా ఆవిడ కావాలి. వీళ్ళు ఎవరైనా ఉన్నారు అలాగా? ఇంటిని చక్కబెట్టుకోకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని రాయబడినట్లుగా కరెంటు పోకుండా ఇంట్లో వంట ఉండే ఆడవాళ్ళు ఎంతమంది? ఏమండి, ఎంత సిగ్గుచేటు తెలుసా? అందుకనే ఈ మధ్య కాలంలో యవ్వనస్తులైనటువంటి పిల్లలు, పసిపిల్లలు ఏమవుతున్నారో తెలుసా? మరణాలతో పోరాడుతున్నారు. ఎందుకన్నా తెలుసా? రాయబడి ఉన్నది, సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహం వలె నీ కంట నీరు పారనిమ్ము. ఈ మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు చేతులెత్తు. ఎంతమంది ఈ మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు చేతులెత్తి ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు? ఏమండి, ఈ మొదటి జామున లేచి ఎంతమంది ఇంటి యజమానులు అరుణోదయమున లేచి నీ బిడ్డల చేసే ఇంటి యజమానులు ఎంతమంది? నువ్వు అనుకుంటున్నావు నా భర్త ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి పర్వాలేదు, నా భార్య ప్రార్థన చేస్తుంది కాబట్టి సరిపోద్ది అని అనుకుంటే కనుక మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. ఎందుకన్నా తెలుసా? రాయబడి ఉన్నది 128వ కీర్తనలో ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈ విధంగా. భయభక్తులు గలవాడు అని ఉందా? గలది అని ఉందా అక్కడ? మగోళ్ళ ఆడోళ్ళే? అయ్యా, మగోళ్ళు అంటారు, ఆడోళ్ళు అంటారు. ఈ ఓవర్ యాక్షన్ వద్దు. ఏది అందరూ అని దాన్ని ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. ఎందుకంటే ఎక్కడైనా ఐక్యత ఉంటుంది. డీమార్ట్కి వెళ్ళాలి, ఐక్యత ఉంటుంది, కానీ మందిరానికి వెళ్ళడానికి ఎందుకు ఆ ఓవర్ యాక్షన్ మాటలు? నువ్వు ముందుండు ప్రారంభించు. నువ్వు శిరస్సువే. సంఘమునకు క్రీస్తు శిరస్సు. ఎలాగో కుటుంబానికి శిరస్సు ఎవడై ఉన్నాడు? పురుషుడై ఉన్నాడు. కాబట్టి నీవు ముందు సరిగా నడవటం ప్రారంభించు. ఇక్కడ రాయబడి ఉన్నది, పరిశుద్ధతను సంపూర్తి చేయి అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధత అంటే అర్థం ఏంటి అసలు? రాయబడి ఉన్నది పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉండటం అని, వేరుగా ఉండటం అని. ఏమర్థం అండి? పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? మూర్ఖులైన ఈ తరం వారికి వేరై ఉండు. వేరై ఉండటం అంటే వాళ్ళలోంచి బయటకు వచ్చేమన్నా ఏమర్థం అంటారు? యాకోబు ఒకరోజు తన కుమారులను దీవిస్తూ ఈ మాట చెప్తాడు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరకు నువ్వు, నా ఘనమా వారి ఆలోచనలో చేరకు. ఎటువంటి ఆలోచన అంటే ఎవరి గురించి చెప్తా ఉన్నాడంటే ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు ఏం చేశారంటే ఒకరోజు కత్తి తీసుకుని వెళ్ళి కనిపించిన మగవాళ్ళందరినీ చంపేశారు అంటున్నాడు ఈయన. కొడుకులే వాళ్ళు, కానీ ఏమంటున్నాడండి? వారి ఆలోచనలో చెప్పాలి, వారి ఆలోచనలో నువ్వేం చేయకు,
చేరకు, వారి తలంపుల్లో చేరకు. సామెతల గ్రంథకర్త 1వ అధ్యాయంలో ఎవడైనా నిన్ను పిలిచి సంచి ఒకటే ఉంటుంది, నువ్వు కేవలం అలాగ బయట ఉండి చూడు, ఎవడైనా వస్తున్నాడేమో, మేము వెళ్ళి మొత్తం దోసుకొచ్చేస్తాం, పంచుకుందాం వచ్చేసాక. నీవు బయట ఉన్నావు కదా, నీకు తక్కువ కాదు, లోపలికి వెళ్ళి వచ్చి మేము ఏం చేస్తామంటే ఒకటే సంచి ఉంటుంది కాబట్టి అందరము కలిసి పంచుకుందామన్నప్పుడు నువ్వు ఒప్పుకోకు. దాని అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధత కలిగి ఉండటం అంటే ఏదో అని అనుకోకండి. ఎవరైతే దేవునికి విరోధమైనటువంటి దానిని మనకు ప్రేరేపిస్తారో దానికి దూరంగా ఉండమని. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఉదాహరణకి బాబుకు జ్వరం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళి 4 రోజులు తగ్గలేదు అనుకోండి. ఈ లోపు తల్లి అంటుంది, ఎవరికి చెప్పమాకు, నువ్వు వెళ్ళి ఏం చేయి, పలానా దిక్కున తాడు ఉంటుంది వేయించుకొచ్చేయి అన్నది అనుకో. అలాగా అమ్మా, మరి అయ్యగారికి తెలిస్తే బాగోదేమో, నేను చెప్తాను అనుకున్నావేంటి? అయ్యగారికి చెప్పను. ఒకవేళ రేపు పొద్దుడు సాక్ష్యంలో కూడా ఏం చెప్దాం మనము? అయ్యగారు చెయ్యేశారు చెప్పాలి, అయ్యగారు చెయ్యేశారు, ఏమైంది, జ్వరం ఇలాగ వెళ్ళిపోయింది అంతే. మరి అది మోసం కదా, మరి అది ఏమండి, అది దగా కదా. మరి ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా అండి? ఎవరైనా నిన్ను ఆ విధంగా ప్రేరేపించినప్పుడు నువ్వేం చేయదు తెలుసా? వారిలో చేరకు. నువ్వు పరిశుద్ధతను కలిగి ఉండటం అంటే వేరుగా ఉండటం అంటే అర్థం అది. ఈ లోకములో ఏ పరిస్థితుల మధ్యలోనైనా నువ్వు ఉండని, ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు నిన్ను చంపేయడు. అర్థమైందండి? దేవుడు ఏం చేయడండి? ఆ పరిస్థితుల మధ్యలో నిన్ను చంపేయడు. ఆయన 117వ కీర్తనలో ఒక మాట రాశాడు, ఏమని తెలుసా? నేను చావను, సజీవుడనై దేవుని కార్యాలు వివరించడానికి దేవుడు నిన్ను రక్షించింది. మరి దేవుని కార్యాలు వివరించవలసిన నీవు వివరించకుండగా ఇంకా నువ్వు గుంపులో ఒకటిలాగా ఉంటే ఏమిటి ప్రయోజనం? దేవుడేమో నీవు ప్రత్యేకముగా ఉండాలి. దేనిలో? నీ మాటలో ప్రత్యేకత, నీ ప్రవర్తనలో ప్రత్యేకత. హామాను అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు, పలానా జనాంగం అని చెప్పుకోకుండా, అంటే ఈ సంగతి మీకు తెలుసు కాబట్టి ఇలా చెప్పారు, తెలుసుగా మీ అందరికీ. హామాను అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు మాట, ఏమనంటే మన రాజ్యంలో ఒక జనాంగం ఉంది, వారి ప్రవర్తన వేరు, వారి నడవడిక వేరు, వారు చేసేదానికి మన చేసేదానికి సంబంధం లేదు. అనగా క్రైస్తవుడు అనగా ఈ లోకములో ఒకటిగా కాదు, లోకము నుండి వేరై, ఈ లోకములో కలిసిపోయి కాదు, లోకము నుండి ప్రత్యేకించబడిన వాడై ఏమండి ఉండాలి మనం. పరిశుద్ధత అంటే అర్థం అది. ప్రత్యేకముగా ఉండటం అంటే అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోమని కాదు అక్కడ అర్థం. అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోమని కాదు అక్కడ అర్థం. అందరిలో ఉన్నను. నువ్వు ఎలాగ ఉండాలి చెప్పండి? చెప్పాలి, ఎలాగ ఉండాలి? ఎలాగ ఉండాలి చెప్పండి? ప్రత్యేకముగా ఉండాలి. దేవుడు అటువంటి కృపను మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఆ ప్రత్యేకత ఎలా వస్తుంది మనకి? ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది మనకి? ఆ వేరుబాటుతనం ఎలాగొస్తుంది మనకి? అంటే కనుక దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడే. రెండవది, దేవుని వాక్యాన్ని వినిన తర్వాత నీవు ప్రకటిస్తున్నప్పుడు. ఏం చేయాలండి మనం దేవుని వాక్యాన్ని? ఎప్పుడైనా ప్రకటించారా ఎవరికైనా? ఏమండి, ఈరోజు ఆదివారం దేవుని వాక్యాన్ని విన్నారు మీరు. ఎప్పుడైనా వాక్యముని ఇంట్లో ప్రకటించారా? మీ గృహాలలో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా ప్రతిరోజు? నీవు నీ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యముతో మాట్లాడుతున్నావా? ఏమండి, దేవుని వాక్యముతో నీ భార్యతో నువ్వు మాట్లాడగలవా? దేవుని వాక్యముతో నీ భర్తతో సంభాషించగలవా? దేవుని చిత్తాన్ని పరీక్షించగలవా? అప్పుడు ఏది నీలో ప్రత్యేకత? ఏది? పేరుకి దేవుని బిడ్డవు, కానీ
నేతి బీరకాయలు నేతి లేనట్లుగా నీవు దేవుని బిడ్డవే కానీ దేవుని వాక్యము నీలో కనబడట్లేదు. దేవుని వాక్యము నీలో కనబడనంత వరకు కూడా వాగ్దానము లాగానే నిలిచిపోతుంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఏం చేయాలంటండి? పరిశుద్ధతను చదవండి. అది గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిగా చేయాలి. అంటే సంపూర్తిగా చేయడం ఏంటి? ఉదాహరణకు మనం ఇందాక చెప్పాను కదా, ప్రభు బల్లారాధన రోజున ఒక రోజున వస్తే సరిపోద్దా? లేకపోతే ఒక ఆదివారం వస్తే సరిపోతుందా? మిగతా 3 ఆదివారాలు అక్కర్లేదా? ఉపవాస ప్రార్థనలో ఉండాల్సిన అవసరం లేదా? ప్రత్యేకమైన కూడికలలో ఉండాల్సిన అవసరం లేదా? నియామక కోటాల్లో ఉండాల్సిన అవసరం లేదా? రాయబడి ఉన్నది విలాప వాక్యాల్లో, ఎవరు కూడా నియామక కోటాలు రారు గనుక సియోను గుమ్మములు ప్రలాపించుచున్నవి. ఏమవుతున్నాయంట అండి? మీరు మందిరానికి రాకపోతే మీ గుమ్మాలు ఏం చేస్తున్నాయంట? చెప్పండి, ఏమవుతున్నాయంట అండి? గుమ్మాలు అంటే ఇవే కదా. ఏమవుతున్నాయంట అండి? ప్రలాపించటం అంటే, ఏడవటం అంటే, ఎలా ఏడవటాన్ని ప్రలాపించటం అంటారా? అమ్మ ఉన్నారా? ఎందుకు తిరుగుతూ ఉన్నారు అటు ఇటు? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సంపూర్తి చేయడం అంటే అర్థం ఏమిటంటే గనుక నీవు ప్రారంభించినది ఏదో ఏం చేయి? దాన్ని సంపూర్తిగా చేయి. అనగా రక్షణ పొంది ఉన్నావు, మంచిది. ఆ రక్షణ కార్యమును పొందిన నీవు తుది శ్వాస విడిచి వరకు కూడా దాన్ని కాపాడుకునే విషయంలో ఎక్కడ కూడా ఏం చేయొద్దు? వెనుకకు తిరగొద్దు. రెండవది, ప్రత్యేకముగా ఉండే విషయంలో ఒకరోజు ప్రత్యేకముగా ఉండి 4 రోజులు కలిసిమెలిసి తిరిగామంటే కుదరదు. ఆ ప్రత్యేకత అనేది ప్రతి దినము కూడా ఏం చేయి? చెప్పండి, మీకు అర్థమవడానికి ఎలా చెప్పనా? ఒక యవనస్తులైన బిడ్డలు ఉన్నారు అక్కడ, ఈ మాట చెప్తాను. సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఉదాహరణకి ఒక మంచి సినిమా రిలీజ్ అయింది అనుకోండి. రిలీజ్ అయిన రోజున చూసేసి మనం ఒకవేళ మిగతా 4 వారాలు చూడకపోయినా పర్వాలేదు, లేకపోతే మొట్టమొదటి రోజున మానేసి మిగతా అన్ని రోజులు చూడొచ్చు అని అనుకుంటే కనుక నీ పరిశుద్ధతలో, అనగా నువ్వు వేరుగా ఉండటంలో, ప్రత్యేకముగా ఉండటం విషయంలో నీవు ఏ విధముగాను కూడా సంపూర్తి చేయట్లేదు అని అర్థం. అంటే మీకు ఇలా చెప్పి మీరందరూ కూడా ప్రభు బలను సమీపించే వాళ్ళు తెల్లబట్టలు వేసుకొచ్చారా? ప్రభు బల రోజునే తెల్లబట్టలు అంటే దాని అర్థం ఏంటి? ప్రభు బల రోజునే దేవదూతలు, మిగతా రోజుల్లో ఏంటి అంటే తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ దేవదూతలు, నల్లబట్టలు వేసుకున్న దెయ్యాలని అనట్లే. నీవు ప్రత్యేకముగా ఉంటానని దేవునికి మాట ఇచ్చావు, ఆయన కోరుకున్నది కూడా అదే. కాబట్టి నువ్వు ప్రారంభించినది ఏదో అది చివరి దాకా ఏం చేయదాన్ని? సంపూర్తిగా చేయడం ప్రారంభించు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట ఎలా చెప్పనా? 10 నెలలు అయ్యింది, నెలకి 4 ఆదివారాల కాడికి 10 నాళ్ళు 40 ఆదివారాలు వచ్చాయండి. శుక్రవారం మీటింగ్ ఉండవచ్చు, ఒకవేళ ఉపవాస ప్రార్థన. నెలకి 10 శుక్రవారాల కాడికి, 4 శుక్రవారాల కాడికి 40 శుక్రవారాలు అయి ఉంటాయి. అవునే కదండి. స్త్రీల కూడిక ఉంటుంది చర్చెస్లో. మీకు ఉన్నదా? స్త్రీల సమాజం ఉందా? డ్వాక్రా గ్రూప్ కాదు, స్త్రీలు ఇస్తే ప్రార్థన సమాజం. ఇట్లా ఉన్నాయా? ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తున్నారు? ఏ రోజు అది? అమ్మా, మంగళవారం వచ్చి ప్రార్థన చేసే స్త్రీలు ఎంతమంది? మిగతా వాళ్ళు ఆ రోజుల్లో బతికిలేరా? మీరేమైనా గవర్నమెంటా? పెన్షన్ ఇచ్చేటప్పుడు ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఏం చేద్దంటే కిందటి నెలలో నువ్వు బతుకున్నావో లేదో సర్టిఫికేట్ తెచ్చుకోవాలి.
మీకు అర్థమవుతుంది? ఎవరైనా ఉన్నారు అక్కడ అలా తీసుకునే వాళ్ళు? ఇది నవంబర్ కదా, అక్టోబర్ నెలలో బతుకున్నట్లుగా గజిటెడ్ ఆఫీసర్ ఏం చేయాలంటే సంతకం పెట్టండి, కిందటి నెలలో వీడు బతికే ఉందని సర్టిఫికెట్ అయితే ఈ నెల పెన్షన్ ఇస్తారు వాళ్ళకి. మరి ప్రతి మంగళవారము స్త్రీలు ఆశీర్వదింపబడాలని, ప్రార్థన యోధులుగా ఉండాలని దేవుని సేవకురాలు తన పనులన్నీ పక్కన పెట్టుకుని ఇక్కడ కూర్చున్నప్పుడు, మరి నువ్వు దానిని అర్థం చేసుకోకుండా నీ ఇష్టానుసారమైన మంగళవారం సంతకెళ్ళి మటన్ తెచ్చుకొని, గోంగూర తెచ్చుకుని హాయిగా వండుకొని జీర్ణం అరగకపోతే ఏసరక్తం చేయమనుకుంటే నీ భక్తి సరిపోయిందని నీకు అర్థమా? ఏమండి? నీవు నియామక కూటాలకు రావు, ఉపవాస కూడికలకు రావు, బైబిల్ స్టడీస్కి రావు, పునరుద్ధానపు కూడికలకు రావు. ఎప్పుడో ప్రభు బల్లనకు వచ్చి ఏదైనా ఒకటి సంభవించినప్పుడు నువ్వనే మాట ఏంటో తెలుసా? ఏంటో దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడని. వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళిపోయింది ఆవిడ, తోక ఊపుకుంటా. అంతా పోయిన తర్వాత సర్వశక్తుడు నాకు ఏం చేశాడు? దేవుడికి అదే పని. ఇక తెల్లారు లేచిన కానీ ఏం పని ఆయనకి? ఎవరికి అన్యాయం చేద్దామని. ఈవిడ తాగింది పక్కన పెట్టేసింది, తిన్నది పక్కన పెట్టేసింది. ఏమంటుంది ఇప్పుడు నష్టపోయినప్పటికీ? ఇలాగనే భక్తులు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ నీవు దొంగవై అనగా పునరుద్ధాన దినాలు దొంగిలించి, విశ్రాంతి దినాలు దొంగిలించి, ఉపవాస దినములు దొంగిలించి, సమాజ కూడికలను దొంగిలించి, నియామక కూటాలను దొంగిలించి, ఈ మధ్యన ఇదో ట్రెండ్ వచ్చింది. ఇంటికాడ ప్రార్థన పెట్టారనుకోండి, అందరూ వస్తున్నారు అక్కడికి. ఇళ్ళకాడ ప్రార్థన ఏం చేస్తున్నారండి? ఎందుకంటే రేపు పొద్దుట వాళ్ళ ఇంటికాడ పెట్టుకున్నప్పుడు వీళ్ళు రారేమోనని. నువ్వు ఒక మనిషికే భయపడిపోతే, నా ప్రభు యాకోబు పత్రిక రాయించిందని తెలుసా? మీరు దేవుని యొద్దకు రండి. ఇప్పుడు దేవుని మందిరానికి రావు, దేవుడు నీ దగ్గర రాకపోయినా పర్లేదు. ఎవరు రావాలే? మరి మన క్రైస్తవ జీవితాలు భ్రష్టు పట్టుకోకపోతే ఏమవుతాయి? మన క్రైస్తవ జీవితాలు మేలుకరంగా ఉండకుండా అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోవాలాగా? దేవుని పిల్లలారా, ఈ 10 నెలలు, ఈ 2025లో నీవు ఒకవేళ ఎన్ని ఆరాధనలు జరిగిన, ఎన్ని ఉపవాస కూడికలు జరిగిన నువ్వు పాల్గొకుండా ఉండిపోతే, నా దేవుడు అంటున్నాడు దాన్ని తిరిగి ఏం చేయి చెప్పాలి. ఏం చేయాలండి? ఎందుకంటే నీవు సంపూర్తి చేయకోకుండా కనుక చచ్చిపోయావనుకో, అనగా ఇల్లు కడదామని ప్రారంభించాను నేను, దాన్ని కట్టకుండా చచ్చిపోయాను అనుకోండి, ఎవరిని తిడతారు చెప్పండి? ఎవరిని తిడతారు? మా అబ్బాయిని తిడతారా, నన్ను తిడతారా? ఎందుకని? ఇప్పుడు నువ్వు బాగానే చచ్చిపోతావు, కానీ ఎవరిని తిడతారు తెలుసా? అమ్మా మాట్లాడితే ప్రార్థన అనేది లేదా డూప్లికేట్ ప్రార్థన అని మాకు తెలియదు కదా బయట వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారంటే మందిరానికి వెళ్ళిపోతుంది, ప్రార్థన చేసేస్తున్నా, అవి చేస్తున్నా అనుకుంటారు. అవి చేసేస్తున్నారు వాళ్ళు. కానీ దానిలో ఏమీ లేదంటే ప్రత్యేకత లేదు. ఎందుకంటే పరిశుద్ధత అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఇంకొక అర్థము, దేవునికి అర్పించబడినది అని అర్థం. ఏమర్థం అండి? చెప్పండి, అర్థం ఏంటి? దేవునికి అర్పించబడినది అని అర్థం. మరి ఏం అర్పించేసావు దేవునికి? మనము దశమ భాగం ఇవ్వటమే కష్టమైపోతాం, మొక్కుబడు కానుకలు చెల్లించుకోవడమే కష్టమైపోతాం. ఎంతమంది మీలో గుప్పుడు బియ్యం వేస్తూ ఉన్నారు? మీ పిండి పిసికి మొట్టమొదటి ముద్ద తీసేవాళ్ళు ఎంతమంది? నీవు తీయవు, గ్యాస్ నొప్పి వచ్చేస్తుంది, అన్నం అరగదు. నువ్వంటావు, దేవుడు ఏంటో నాకు అన్నం అరగలేదు, ఆరోగ్యం క్షీణించిపోయింది. అయ్యగారు గుప్పుడు తీయకపోతే అన్నం అరగదా అన్నావు అనుకో, దేవుడు ఎందుకు తీయమన్నాడంటే దాన్ని మిగతా పిండిని ఆశీర్వదించటానికి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తీయు, ఏమవుతుంది? అది ఆశీర్వాదం ఎలా వస్తుంది? మరి
అప్పుడు అది నీకు మేలుకరంగా ఎలాగ మార్చబడుతుంది? ఈ మధ్యన కొంతమంది ఈ స్టైల్లో మొదలెట్టారు. ఏంటో తెలుసా? ఆ బియ్యం తెచ్చినప్పుడు 5 కేజీలు బియ్యం తెచ్చినప్పుడే ఓ 2 కేజీలు తీసి 2 కేజీలు తీసి పాస్టర్ గారికి ఇచ్చేద్దాం. మంచిదంటారు అలాగా? మొన్న మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు. సంక్రాంతికి వస్తారు కదా, టింగ్ టింగ్ అనుకుంటా. అయ్యా బియ్యం ఇస్తాం ఉండు అనింది ఆవిడ. రేషన్ బియ్యం అయితే మాకొద్దు అంటున్నాడు ఆడు. ఏమంటున్నాడండి? మందిరానికి రేషన్ బియ్యం తీసుకొచ్చే వాళ్ళు ఎంతమంది? నువ్వేమో సన్న బియ్యం ఇంత లావుగా ఉన్నా సరే సన్న బియ్యం తినాలి నువ్వు. కానీ పాస్టర్ గారు ఏమైపోవాలి? నువ్వు ఏ బియ్యం అయితే తింటే నీకు నొప్పి అని అనుకుంటున్నావు, ఆ నొప్పి ఎవరికి రావాలనుకుంటున్నావు చెప్పండి. మీరు ఒకవేళ రేషన్ బియ్యం తింటే దేవునికి స్తోత్రం, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఇది మాత్రం అంటారు. కానీ ఇంట్లో సన్న బియ్యం పెట్టుకుని గుప్పుడు బియ్యం తీసుకొచ్చి ఆ డబ్బాలు అక్కడ పెట్టావనుకో, అభి అనే డబ్బాలో పెట్టావనుకో, ఇలాగ చేసేవాళ్ళు ఎంతమంది? అసలు ఎంతమంది దేవునికి అర్పణలు చెల్లిస్తూ ఉన్నారు? ఎంతమంది? ఇప్పుడు నేను చెప్పబోయే మాట, ఎంతమంది దేవునికి అర్పణగా ఉన్నారు, పానార్పణముగా పోయబడి ఉన్నారు ఎంతమంది? ఏమండి? అయ్యా నేను దేవునికి పానార్పణముగా పోయబడి ఉన్నాను, నేను క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, అలాగూ నేను దేవునికి అర్పణగా మారిపోయాను అన్న వాళ్ళు ఎంతమంది? ఎందుకన్నా తెలుసా? పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే వేరుగా ఉండటం, ప్రత్యేకముగా ఉండటం. మూడవది దేవునికి అర్పణగా ఉండిపోవడం. అంటే మన శరీర అవయవాలు ఉన్నాయి, అవన్నీ కూడా దేవుని పని కొరకు. ఇందా చూస్తున్నాను ఆరాధనలో దైవచనుడు మంచి ఉద్యోగంగా చెప్పలు పాట పాడుతూ ఉంటే కొంతమంది చప్పట్లు కొట్టనా వద్దా? ఈ అమ్మాయి కొట్టిన చప్పట్లు పక్క ఆవిడికి వినపడతలేదు. కానీ మనం పాడేది ఏంటి తెలుసా? పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో. ఎంతమంది అలాగ పూర్ణ బలంతో దేవుని నామాన్ని గణపరచేవాళ్ళు? ఎంతమంది మైక్ లేకపోయినా పాటలు పాడేవాళ్ళు? ఈ డప్పులు డోలు లేకపోయినా. ఒకవేళ పాట పాడుతుండగా కరెంటు పోయింది అనుకోండి, పాట కొనసాగించే వాళ్ళు ఎంతమంది? పాట పాడుతుండగా కరెంటు పోయింది అనుకోండి, రాగాలు తీసేవాళ్ళు ఎంతమంది? ఉయ్యారాలు పోయేవాళ్ళు ఎంతమంది? ఏమండి? ఎందుకంటే మొన్న ఒక ఆయన అంటారు, రానోడికి అంటే రాగాలు ఎక్కువ అంట, వచ్చినోడికి ఉయ్యారాలు ఎక్కువ అంట. ఆ పాట మైకులో కరెంటు పోయినప్పుడు రావాలి. అది ఏది అని కరెంటు పోగానే రాదు అనుకుంటూ ఉంటాడు. ఎంతమంది కరెంటు పోయినట్టు పాటలు పాడేవాళ్ళు ఎంతమంది? అప్పుడు నీవు దేవునికి అర్పణగా ఉండే విధానం ఎలాగొచ్చింది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఏమని ఉన్నదండి ఇక్కడ? దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలంట? మనము సంపూర్తిగా చేయండి. కొంతమంది భోజనాలు వండుతున్నారు అనుకోండి మందిరంలో, ఈలోపు ఎవరో ఏదో అంటారు, అనిన వెంటనే ఏం చేస్తారు తెలుసా అండి? నాకే పట్టిందా అని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాగే ఎవరన్నా ఉన్నారు అలాగే వెళ్ళిపోయేవాళ్ళు? వెళ్ళిపోయేవానికి పోయే కాలం వచ్చేసిందని అర్థం. కొత్త సంవత్సరం చూడరాళ్ళు. దేవునికి స్తోత్రం. అదే గనక ఆఫీసులో పనిచేస్తున్న యజమానుడు తిట్టాడు అనుకోండి, ఏంద్రా నీ ఉద్యోగం నాకేంటని రాసి వచ్చేస్తావా? ఆ పొలంగాల అయిన రైతు కనుక తిట్టాడు అనుకోండి, నీ చేనేనా, నాకు బోల్డ్ చేనులు ఉన్నాయని వచ్చేస్తావా? కానీ దేవుని పని అయితే ఏం చేస్తావారు చెప్పండి? ఏం చేస్తారండి? అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. ఎంత దౌర్భాగ్యం. ఒకరోజు
నేను ఇలాగ వచ్చాను. ఒకరోజు రాజమండ్రి వచ్చిన తర్వాత అయ్యగారికి ఫోన్ చేశాను. ఎందుకంటే రేపు పొద్దుట మళ్ళీ రాజమండ్రి దాకా వచ్చి నాకు ఫోన్ చేయలేదంటే చేస్తే ఆయన అన్నాడు, నువ్వు రాజమండ్రి వచ్చారు కదా, ఇక్కడ రావాలన్నాడు ఆయన. సరే అక్కడ బస్సు ఎక్కి నేను అక్కడ సెంటర్ అయ్యారు అన్నది, అక్కడ సెంటర్ అక్కడ దిగమన్నాడు ఆయన. అదే రావటం దిగే నేను వచ్చేటట్టుగా అయ్యగారు కారు వేసుకుని వచ్చాను. అక్కడికి కారు ఎక్కిన తర్వాత మేము కొంచెం ఎదరికి వెళ్ళాం, కానీ అక్కడ పాలకోవా ఏదో అమ్మేది ఉంది, బాదంగిరి పాలకోవ. అక్కడ తీసుకెళ్ళి పాలకోవ నేను పరిస్థితి అనేటప్పటికి ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా అండి? తెల్లగా ఉన్నాయి. ఎలాగున్నాయి? పోనీ ఆయన ఏమైనా తెల్ల మనిషా? మా అమ్మాయిలాగా కాదు కదా, నల్ల మనిషి నాకులాగా. ఏంటి కాళ్ళు తెల్లగా ఉన్నా? ఆయన పని అప్పుడు ఆ ఇంటి పని చేస్తున్నారన్నమాట. ఆయన కాళ్ళు తెల్లగా ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చాను, పని అయిపోయింది. ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? సిమెంట్ కలుపుకోవటం ఆయనే, అందించుకోవటం ఆయనే అనుకుంటా. అలాగే జరిగింది. అది అయిపోయింది. ఆయన ఇల్లు ఆయన కట్టించుకుంటాడు, మనకు అనవసరం. అయిపోయింది. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చేటప్పటికి ఈ ఎదరు ఏదో కట్టెత్తున్నారు ఇక్కడ ఈ గుడికి, చర్చికి. ఏంటది? ఆర్చా? ఆ వెలివేషన్. అప్పుడు కూడా చూసా, ఎవరు లేరు అక్కడ. తాపి మేస్త్రి గారు, ఇంకొక పిల్లలు ఎవరో ఉన్నారు. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు కదా, ఎంతమంది పురుషులు ఉన్నారు కదా. మరి దైవజనుడు గృహం కట్టుకుంటున్నప్పుడు, మందిరాన్ని వెలివేషన్ చేస్తున్నప్పుడు నువ్వెక్కడున్నావు మరి? ఏమండి? నీవు మాట నోరు తెరిస్తే అంటావు నేను దేవుని చిత్తము చేస్తానని. మరి నీ ఎదుట దైవజనుడు తన ఇంటి పని, నీవు కూర్చుని చేసుకునే మందిరము పని చేసుకుంటూ ఉండినప్పుడు నువ్వెక్కడున్నావు? ఏమండి? మనం ఎక్కడున్నాం అప్పుడు? మరి ఏ విధంగా సంపూర్తి చేస్తామండి? అయ్యగారు ఆయన ఇల్లు ఆయన కట్టుకోవడానికి, మందిరం కడటానికి, మేము పరిశుద్ధతను సంపూర్తి చేయడానికి ఏమిటండి సంబంధం అని మీరు అడిగారు అనుకో, దేవుడు నీకు ఏ విధంగా అయితే వాగ్దానం ఇచ్చాడో ఒకానొక రోజున నీవు కూడా ఏం చేసావండి? దేవునికి ఇచ్చారా లేదా? ఎప్పుడు ఇచ్చారండి వాగ్దానము? బాప్తిసం పొందేటప్పుడు దైవజనుడు అడుగుతాడు, ఏమని? ఇక్కడి నుంచి మానకొండ మందిరానికి పోతా? వచ్చేతానయ్యా. ఇంకెక్కడికి వెళ్ళవు కదా? వెళ్ళనయ్యా. ఇచ్చేవా లేదా? నువ్వు అనుకుంటున్నావు ఒకవేళ నేను సంవత్సరం బాప్తిసం పొంది చాలా కాలం అయిపోయింది కాబట్టి అయ్యగారు కూడా మర్చిపోయి ఉంటాడని. అక్కడ 3 సాక్షులు పెట్టాడంట అక్కడ ఆయన. ఎవరినండి? ఎంతమంది ఉన్నారంట? 3 సాక్షులుగా ఉన్నారంట. ఏదో తెలుసా? నువ్వు అయ్యగారి చెవులో మాట చెప్పావే, ఆ మాట గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఎంతమంది దేవునికి మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే వాళ్ళు ఎంతమంది? దాని ప్రకారంగా జీవించే వాళ్ళు ఎంతమంది? మీ కొరకు ఉపవాసములుండి అహర్నిశలు మీ కొరకు ప్రయాసపడుతున్న దైవజనుడి యొక్క కష్టాన్ని అర్థం చేసుకోలేనప్పుడు నీ బిడ్డలు నీ కష్టాన్ని ఎలాగ అర్థం చేసుకుంటారు? ఎందుకన్నా తెలుసా? నువ్వు ఏది విత్తుతావో, చెప్పండి, ఏం చేస్తాం మనం? నీ ఆత్మీయ తండ్రి కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు నీ బిడ్డలు నీ కష్టాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారని గుండె ధైర్యంతో నువ్వు ఉండగలవు? అసలు ఏ రోజైనా ఆలోచించావా? నీకు వాక్యాన్ని ప్రకటిస్తున్న, నీ కొరకు అహర్నిశలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న దైవజనులు ఏం తింటున్నారు, ఏమి తాగుతున్నారు ఎప్పుడైనా ఆలోచన చేశావా? మందిరంలో ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలకు ఏం చేద్దామని ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఈ మాట ఎందుకు అడిగింది తెలుసా? నువ్వు రక్షింపబడిన దినాల్లో మానకొండగా అయ్యగారు చుట్టూ తిరుగుతావు. రక్షింపబడిన దినాల్లో మందిరంలోనే ఉంటావు. తొలటి దినాల్లో కొద్ది రోజులు అయ్యేటప్పటికి ఏమవుతుందండి? ఏమవుద్ది? చెప్పండి, ఏమవుతుందండి? దైవజనుడు ఏమైపోయాడో తెలియదు మనకి, దేవుని మందిరం ఏమైపోయిందో తెలియదు. మరి ఇప్పుడు ఆనాటి నీవు చెప్పిన ఊసులన్నీ నీటి రాతలుగా మిగిలిపోలేదా? మరి ఇసుక మీద రాయబడిన రాతలుగా మిగిలిపోలేదా?
అప్పుడు నీవు ఏ విధంగా సంపూర్తిగా చేసిన దాన్ని అవుతావు, చేసిన వాడవవుతావు నువ్వు. నేనంటాను దేవుని సేవకుడిగా, ఈ రోజు నుంచి అయినా ప్రత్యేకముగా ఉండటం అనేదాన్ని, వేరుగా ఉండటం అనేదాన్ని, దేవునికి అర్పణముగా, పానార్పణముగా, పోయబడిన అర్పణముగా నువ్వు మారిపోవడం అనే దాని గురించి ఆలోచించాలి నువ్వు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ విధంగా రెండో మాట చూడండి, 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా మనకి వాగ్దానములున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఏంటంట, ఏం చేయాలంటండి? ఆత్మకును శరీరమునకును అంటిన కల్మషము నుండి పవిత్రము చేసుకుందాము. ఆత్మకునంట, శరీరమునకంట ఏమంటుకుంటుందంట చెప్పండి? ఎలాగొస్తుంది కల్మషము? మానవుడు 5-6 రకాలుగా కల్మషాన్ని అంటించుకుంటూ ఉంటాడు. ఒకటి, చూడకూడని దాన్ని చూచుట ద్వారా, మాట్లాడకూడని దాన్ని మాట్లాడుట ద్వారా, వెళ్ళకూడని చోటకు వెళ్ళుట ద్వారా, తాకకూడని దాన్ని తాకుట ద్వారా, వినకూడని దాన్ని వినుట ద్వారా, ఆలోచించకుండా ఉండవలసిన దానిని ఆలోచించకుండా ఉండటము ద్వారా అతడు ఏమవుతాడు తెలుసా అండి? తన శరీరానికి, చాలామంది శరీరానికి అంటినటువంటి కల్మషాన్ని తీసేసుకోవాలని చూస్తూ ఉంటారు. ప్రభువు చెప్పారు, మీరు గిన్నె వెలుపట శుభ్రం చేస్తున్నారు కానీ గిన్నె లోపల ఏముందంట? దోపుతోను అజితేంద్రియత్వంతో నింపబడి ఉన్నది. అనగా పైకి భక్తి పరులుగా కనబడతారు, పైకి నీతిమంతులుగా కనబడతారు, పైకి పరిశుద్ధులుగా కనబడతారు, మాటలో పరిశుద్ధులుగా కనబడుతూ 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 ఉంటారు. వారి హృదయము ఎలాగుంటో తెలుసా అండి? రాయబడి ఉన్నది, తేనె వంటి తేనె కారుతున్న మాటలు మాట్లాడువారు కలరంట. కానీ వారికి నారులో, నాలుక క్రింద నిరర్గలమైన విషం ఉందని రాయబడి ఉన్నది. అనగా పైకి ఒక మాట, లోపలికి ఒక మాట. లోపల అనగా ఆత్మలో అనగా గర్వం, అసూయ, మత్తతలు, అవివేకము, ఇవన్నీ కూడా ఆత్మలో ఉంచుకుంటున్నారు ప్రజలు. ఈ 11వ నెలలోనైనా దేవుని సేవకుడిగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఏమన్నా తెలుసా? ఆత్మకు అంటిన ఏం చేయండి అండి? కల్మషాన్ని, శరీరానికి అంటిన కల్మషాన్ని ఏం చేయాలి మనము? ఎందుకని తెలుసా? ఎలాగో తెలుసా? ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కాబట్టి ఆయన యొక్క రక్తము మనల్ని ఏం చేస్తుందండి? చెప్పండి, ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? మరి ఒప్పుకుందామా? ఒప్పుకుంటున్నామా మనం? చాలామంది పైకి భక్తి పరులుగా కనబడటానికి ఇష్టపడతారు, హృదయములో మార్పు లేదు వాళ్ళకి. అందుకని హృదయములో భయంకరమైనటువంటి మురుకుతో నింపబడి ఉన్నది. అదేంటో తెలుసా? గర్వం. అనగా మాకెక్కడ ఉందండి గర్వం అని అన్నారు అనుకోండి. మీరు ఎప్పుడైనా ఈ మాట అన్నారా? ఉంటే ఆడు 4 సార్లు తింటాడు, 4 సార్లు వెళ్తాడు నానండి అన్నారు ఎవరైనా? ఎవరైనా మగపిల్లల తల్లులు ఉన్నారా ఇక్కడ? ఆ ఇంట్లో ఆడపిల్లల తల్లులను ఎవరైనా అన్నారా? నాకు 3 కొడుకులు, ఎవడైనా సరే నా కాళ్ళ దగ్గరికి రావాలి అన్నారు ఎవరైనా? ఆడపిల్లలు, మరి ముఖ్యంగా స్త్రీలు. ఎవరైనా తన పొరుగు వారిని ఏలెత్తి చూపారా? అది గర్వం, హృదయ గర్వం. దేవుడు అంటున్నాడు, ముందు ఆ గర్వాన్ని, అసూయను ఏం చేయి? ఎన్నిసార్లు దేవుని వాక్యము నీకు బోధించినా కానీ నీ హృదయములో ఉన్న గర్వము పోయిందా? అబద్ధాలు పోయినాయా? కొంతమంది నోరు తెరిచారంటే అబద్ధం అబద్ధం అబద్ధం. మళ్ళీ ఏ వంక లేనోళ్ళు ఈ మధ్యన సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏమవుతున్నారంట అండి? అబద్ధాలు ఎక్కువ. అంటే సెల్ ఫోన్ చెప్తా ఉందా? చెప్పండి, ఎవరికైనా చెప్పిందా సెల్ ఫోన్? నాకైతే చెప్పలేదు. నా సెల్ ఫోన్ నువ్వు అబద్ధాలు ఆడని ఎప్పుడూ చెప్పలేదు. మీలో ఎవరికైనా చెప్పిందా? దేవునికి స్తోత్రం. ఉన్నారా? హల్లెలూయా. ఏం కడిగేసుకోవాలంటే మనం? ఆత్మకును శరీరమునకును అంటిన కల్మషమును కడిగి. ఎలాగొచ్చింది?
చూడకూడని దానిని చూడటం ద్వారా, వినకూడని దురద చెవులు కలిగిన వారై హితబోధకు, అంటే మీకు అర్థమవడానికి ఎలా చెప్తాను. ఈ మధ్యకాలంలో మరి జరుగుతున్నది తెలియదు కానీ ఈ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఏం చేస్తారంటే ఆడవాళ్ళు ఏం చేస్తారండి, ఆ పసుపు జలుపుకుంటాడు. ఎవరైనా చేస్తారు ఇక్కడ? మీరు చెయ్యలే, మీరు అలాగలేరు. ఇంతకీ అలాగ జల్లుకునేది ఎవరో తెలుసా అండి? క్రైస్తవులే. ఎక్కడ ఈ మాట అయ్యగారికి తెలిసిపోద్దోనని వాళ్ళతో దెబ్బలెట్టుకుంటారు. వీళ్ళు ఎవరితో ముందే ఏం చేస్తారండి వాళ్ళు? ఒకవేళ అయ్యగారు వాక్యంలో కనుక ఆ సందర్భం ఎత్తారనుకోండి, ఎవరు చెప్పుంటారు? మన ఎక్కడైనా చేస్తున్నారు. ఇక్కడ మా ఆటపాకలో అయితే కనుక పసుపు కాదు కానీ ఈ మధ్య కాలంలో పింక్ కలర్లో ఒకటి వచ్చింది. ఎవరికైనా దాన్ని ఏమంటారు? దాన్ని అమ్మా అల్యూమినియమా ఏదో మొత్తానికి మా ఏరియాలో పందిని ఊరేగించేటప్పుడు రాస్తారు దానికి సీమ పందిని ఊరేగించేటప్పుడు ఏం చేస్తారండి, ఆ పింక్ కలర్లో ఉంటుంది. ఆ రంభ ఊర్వశి మేనక అంటే నోట్లో పెట్టుకుని కరిగిపోద్ది అంటే అది ముడ్డు ఊపుతుంటుంది. అట్లాగే అది ఆటోలో ఆ పంది మీద జల్లేటటువంటి ఆ పౌడర్ని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? వీళ్ళకి వాళ్ళు రాసేస్తుంటారు, వాళ్ళకి వీళ్ళు రాసేసుకుంటూ ఉంటారు. మరి రాలేదా కల్మషం? మరి ఒకానొక దినాన ఇశ్రాయేలు ప్రజలు అలాగూ చేసి 3,000 మంది చనిపోయారు. దైవజనుడు నీకు హెచ్చరిక చేసినప్పుడు నీవు ఇలాగ అనుకోలేదా? ఎలాగా మరి మేము జల్లుకోపోతే ఈయన వచ్చి జల్లుతాడా ఏంటి అని అనుకున్నావా? మేము మందిరానికి వచ్చామో లేదో చూసుకోవాలి కానీ ఇంటికాడ మేమేం చేస్తే ఆయనకేంటి అని అనుకోలేదా? ఒకవేళ నువ్వు అనుకుని ఉంటే గనక నా దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ హృదయములో ఉన్న కల్మషాన్ని ఏం చేయి? పైకి వందనాలు అయ్యారు, పైకి వాక్యానికి లోబడేటటువంటి వానిగా, పైకి వాక్యానికి విధేయత చూపేటట్లుగా కనబడతావు. కానీ నీ హృదయం ఏమవుదంటే సున్నతి చేయబడినందు వలన హృదయమునకు విధేయత లేదు. ఈ రాత్రి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నీ హృదయ గర్వాన్ని విడిచిపెట్టు, నీ హృదయానికి అండిన కల్మషాన్ని కడిగివే. ఎందుకన్నా తెలుసా? ఎవడు అయోగ్యముగా ఏం చేయకూడదు చెప్పండి? ఎవడు ఏం చేయకూడదండి? ఎవడు అయోగ్యముగా ఆయన యొక్క శరీరము తినును, ఎవడు అయోగ్యముగా ఆయన పాత్రలను త్రాగును, వాడు అపరాధి యగును. తిన్నామా తాగమా రాయబడినది, వారిలో బలహీనులు అవుతున్నారు, నిద్రించుచున్నారు, చచ్చిపోతున్నారని రాయబడి, రోగులు అవుతున్నారు, బలహీనులు అవుతున్నారు, చచ్చిపోతున్నారని రాయబడి ఉన్నది. ఎప్పుడైనా నువ్వు ప్రభు బలను సమీపించి నుండి కూడా ఈ రోగం ఎందుకు కలిగిందని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆలోచన చేసి ఉంటే గనక ప్రభు బలను చాలా విధేయతతో వినయంతో తీసుకుంటావు దానిని. ఇక్కడ రాయబడి ఉన్నది, ఏమని రాయబడి ఉన్నదండి? ఇక్కడ శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఈ ఉత్తరం రాసినటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ మొట్టమొదటి పత్రికలోను రెండవ పత్రికల్లోనూ ఆత్మ సంబంధమైన ప్రతి ఈవిని కూడా వారికి పరిచయం చేశాడు. ఆయన ఏం చేశాడండి? ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి వరమును కూడా వారికి పరిచయం చేశాడు, వారు అనుభవించినట్లుగా చేశాడు. అయినను ఇంకా ఇటువంటి బోధ చేస్తూ ఉన్నాడేంటి ఆయన ఇక్కడ? ఇంకా నువ్వు పరిశుద్ధత సంపూర్ణముగా చేయండి, కల్మషాన్ని కడిగేసుకోండి అని రాయబడి ఉన్నది. 2వ వచనంలో చూడండి, 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన, మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి. ఎవరు చెప్తున్నారు తెలుసా నీ మాట? దైవజనుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఏమని తెలుసా? మమ్ములను మీ హృదయములో, చెప్పాలి, రాయబడి చదవండి ఒకసారి అందరూ కూడా ఒకసారి. మమ్మును మీ హృదయములో ఎవరిని చేర్చుకోవాలంట? దైవజనుణ్ణి. స్తోత్రం కలుగునుగాక. చదవండి మరొకసారి 2వ వచనంలో, మమ్మును మీ హృదయములో. ఎంతమందికి మీ హృదయములో దైవజనులు
ఉన్నారు మీ హృదయంలో? ఇదేంటండి బాబు, ఇప్పుడు హృదయమును ఇలా చింపుకుని చూపించమంటావా ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా? అనుకున్నారా? ఏంటి ఈయన మరి ఇక్కడ హృదయంలో చేర్చుకోమంటున్నాడు? హృదయంలో చేర్చుకోవడం అంటే ఏంటో తెలుసా? నీ హృదయంలో దైవజనుడికి ఏముండాలి చెప్పండి? ఏముండాలి? స్థానం ఉండాలి. ఉందా? అంటే స్థానం అంటే ఏ విధంగా చెప్తాను మీకు. మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నారు, మొట్టమొదటి ఎవరిని అడుగుతావు నువ్వు? నీ హృదయంలో దైవజనుడు ఉంటే ఎవరిని అడుగుతావు నువ్వు? చెప్పండి, ఎవరిని అడుగుతామండి? చేసేసుకున్న తర్వాత అడిగారనుకోండి, నువ్వేమంటావు? అందరినీ పిలిచేసిన తర్వాత నిన్ను పిలవటానికి వచ్చారనుకోండి, నువ్వేమంటావు? అందరికి ఇచ్చేసిన తర్వాత నీకు ఇచ్చారనుకోండి, నువ్వేమంటావు? ఈ లోకంలో ఏం జరుగుద్దో నాకు తెలియదు. ఇక్కడ రాయబడి ఉన్నది, దైవజనుడు ఎక్కడ ఉండాలంట అండి? చెప్పాలి, ఏముండాలి అంటే అర్థం ఏమిటి? దైవజనుడు నీకు చెబుతున్నటువంటి బోధ ఎక్కడ ఉండాలండి? చెప్పండి, ఎక్కడ ఉండాలి చెప్పండి? ఉందా? మొన్న ఆదివారం ఏం వాక్యం చెప్పారు అయ్యగారు? ఏమండి? అదే గనక ఒక ఆడపిల్లను కదిపి మీ అత్తగారు ఏంటమ్మా అంటే కనుక, అప్పుడు పెళ్ళి అయిపోయి 30 ఏళ్ళు అయిపోద్ది, కానీ అత్తగారి గురించి పోసకొచ్చినట్టు చెప్పొద్ది. మగ పురుషుణ్ణి కదిపితే గనక మీ అత్తగారు మాంగారు అంటే, నేను పెళ్లి చేసుకున్న కొత్తలో సైకిల్ ఇస్తానాడు, ఇవ్వలేదు ఆ దుర్మార్గుడు అని చెప్తాడు. కానీ మొన్న ఆదివారం వాక్యం ఏం లేదు మీకు. ఎంత సిగ్గుచేటు! పెంట మీద కుక్క బతుకుతుందో మనం బతుకుతున్నాం. ఏమైనా అర్థం ఉన్నదా? దైవజనుడు వారమంతా ధ్యానించి, ప్రభువా నీ పిల్లలకు ఏ మాటల ద్వారా వారిని హెచ్చరించాలి, నీ బిడ్డలు ఆదరణ లేక లాంఛనములతో కొట్టబడుతూ ఉన్నారు, గాలి తుఫానులతో కొట్టబడుతున్నారు, ఏ ఆదరణ మాటల చేత వారిని ఆదరించాలి ప్రభువా అని దివారాత్రులు ప్రార్థన చేసి దేవుని వర్తమానం నీ దగ్గరకు తీసుకొని వస్తే, పొద్దు పొడిచి జామైన కాలేదన్నట్లుగా ఇంకా ఆదివారం రాలేదు, అప్పుడే వాక్యాన్ని మర్చిపోయారంటే మరి దేవుడి సేవకుడు ఎక్కడున్నాడు మీ ఇంట్లో? ఎంతమంది మీ పిల్లలను రే అయ్యగారు ఏదైనా పని చెప్తే చేశారని నేను ఎంతమంది పంపిస్తా ఉన్నారు? సెలవుల్లో ఆ పొలాలు గట్లంట వాళ్ళింటికాడ తిరగటానికి ఒప్పుకుంటావు, కానీ ఎప్పుడైనా సెలవు ఉంది కదా అయ్యగారికి ఏదైనా పని ఉంటే చూసారా వెళ్ళి అని ఎప్పుడైనా మీ పిల్లల్ని పంపించారా? పంపించారా అండి? మరి ఎక్కడున్నాడు దేవుని సేవకుడు మీలో? ఏమండి? ఇక్కడ ఏమనుందండి? ఇక్కడ మమ్ముని మీ హృదయములలో చేర్చుకొనుడి మేమెవనికి. మరి దైవజనుడు ఏం చేయడండి? చెప్పండి, ఏం చేయడండి? నువ్వంటావు అన్యాయం చేశాడని. ఎప్పుడో తెలుసా? నిజం మాట్లాడినప్పుడు, నీది తప్పు అని ఖండించినప్పుడు నువ్వేమంటా తెలుసా? దైవజనుడు ఆవిడ ఎక్కువ కానుకిస్తున్నాడు, అతను ఎక్కువ కానుకిస్తున్నాడు కాబట్టి ఆమె తరపున మాట్లాడుతున్నాడు, అతని తరపున మాట్లాడుతున్నాడు అని ఇక్కడ రాయబడి ఉన్నది. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు. దైవజనుడు ఎక్కడున్నాడు మరి? ఎందుకన్నా తెలుసా? దైవజనుడు ఉండడం అంటే అర్థం ఏంటంటే దేవుడు తన సేవకుని ద్వారా పంపించిన వర్తమానం నీ హృదయంలో ఉండటం అని. అందుకని ఇర్మియా గ్రంథకర్త అంటాడు, నా జనులు 2 నేరాలు చేశారు, వారు తొట్లు సపరేట్గా వారి తొట్లను తొలిపించుకున్నారంట. ఎటువంటి తొట్లు తెలుసా? బ్రద్దలైపోయిన తొట్లు తొలిపించుకున్నారంట. వాళ్ళు ఎన్ని నీళ్లు పోసినా కానీ తొట్ట ఆల్రెడీ పగిలిపోయి ఉందేమో, వేసు నీళ్లు వేసినట్లుగా ఏమవుతున్నదండి? నీ హృదయం అలాగున్నదా? వాక్యము నీ హృదయంలో నింపబడకుండగా, నిలువ చేయబడకుండగా, మెత్తని పలకల మీద రాయబడకుండగా పగిలిపోయిన హృదయముగా, పగిలిపోయిన మనస్తత్వము కలిగి,
లోపరుచుకోలేని మనస్తత్వం కలిగి, దాచుకోలేని మనస్తత్వం కలిగి, హృదయము కఠిన పరచబడిన వారమై పర్వాలేదులే అనుకుంటూ ఉంటే గనక అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమన్నా తెలుసా? రేపు నీది కాదు అని. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ మధ్య కాలంలో జరుగుతున్న యాక్సిడెంట్లు మీరు చూస్తూ ఉన్నారు కదా, చూస్తున్నారా లేదా? వాళ్ళు ఎందుకు ఎక్కారు బస్సు? మేము మధ్యలోకి వెళ్ళంగానే మేమేం చేయాలి? కాలిపోవాలి అని ఎక్కారా? ఏం చేశారండి? తెల్లారంతా ప్రయాణం చేసి క్షేమంగా మా ఉద్యోగాలకి వెళ్ళాలని. ఎందుకు ఆ పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి వాళ్ళకి? మీరు అనుకుంటున్నారా ఒకవేళ వాళ్ళకంటే మేము నీతిమంతులము కాబట్టి ఇంకా నువ్వు దేవుడు బ్రతికించాడని అనుకుంటున్నారేమో? ఒకవేళ వాళ్ళకి నీకేంటో తెలుసు, తేడా ఏంటో తెలుసా? నీ కొరకు విజ్ఞాపన చేయడానికి కావలి వాడు మెలకువగా ఉంటున్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఎవరుంటున్నారండి ఇక్కడ? కావలి వాడు ఏం చేస్తున్నాడండి? మెలకువగా ఉంటున్నాడు ఇక్కడ. నీవు నిద్రపోతున్నావు హాయిగా, కానీ కావలి వాడైన దైవజనుడు ఏం చేస్తున్నాడండి? ప్రభువా, నీవు అప్పగించిన ఆత్మల మీద ఏ దుష్టుని కన్ను పడటానికి వీల్లేదు ప్రభువా. మరి గుర్తించగలుగుతున్నావా దైవజనుడి యొక్క శ్రమ? ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు దైవజనుడు, అయ్యా ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, చేయమంటావా వద్దంటావా? మొన్న ఒక ఆలోచన వచ్చింది నాకు. ఏంటంటే, పెళ్లి దాకా అయ్యగారు కావాలి, పెళ్లి ముహూర్తానికి ఎవరు కావాలి? మీరు ఎవరన్నా ఉన్నారా అలాగా? ముహూర్తాలు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అయినా మీరు చెప్తారేంటి? మొన్న ఒక ఆలోచన వచ్చింది నాకు. ఏంటంటే, వాళ్ళని అనటం ఎందుకు? మీరు ముహూర్తాలకు ఎందుకు వెళ్ళారు అనటం ఎందుకు? వెళ్ళండి, ఏం చేయండి, కానీ వాళ్ళ కుటుంబాల్లో కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయకండి. దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా పాలనా పిల్లకి అలాగైపోయింది అయ్యా, పాలనా వాడు ఎలాగైపోయాడు అని డూప్లికేట్ ఏడుపులు ఏడకండి. ఇది ఎవరిని అడిగి చేసావు పెళ్ళి? పాస్టర్ గారిని పాలనా సమయంలో చేయి అంటే చేసావా? పాలనా సమయానికి పంపించండి పంపించావా? లేదు కదా. మరి వాళ్ళ జీవితంలో కష్టం వచ్చినప్పుడు అయ్యగారి దగ్గరకు వచ్చి మరి ఆ దొంగ ఏడుపులు ఎందుకు? అందుకని దేవుడు వారి జీవితాల్లో కార్యం చేయకపోవటానికి కారణం అదే. దేవుని జనాంగమా, దేవుని సంగమా, దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మీ హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలంటండి? నేను చెప్పలేదు ఈ మాట, ఉందా లేదా అక్కడ? చదవండి ఆ మాట, 7వ వచనంలో. మమ్ముని మీ హృదయములో ఏం చేయాలి? ఎవరినంట? దైవజనుడిని ఎక్కడ పెట్టుకోవాలండి మనము? చెప్పాలి, ఎక్కడ పెట్టుకోవాలండి మనము? ఎక్కడ పెట్టుకోవాలి? మరి ఉన్నదా మీ హృదయంలో దైవజనుడికి స్థానము? దైవజనునికి స్థానం ఉన్నదా మీ హృదయంలో? ఉంటే గనక నీవు ధన్యుడవు. లేకపోతే ఈ రోజు నుంచి అయినా, ఈ సంవత్సరాంతములో నుండి అయినా దైవజనుడికి మొట్టమొదటి స్థానం ఇవ్వడం ప్రారంభించు. దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. ఆయన వాగ్దానములు నెరవేర్చేవాడు. వాగ్దానములు నీ కొరకే ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ కూడా నీకివ్వడానికి, ఆ వాగ్దానాలన్నీ కూడా క్రీస్తులో అవునన్నట్లుగానే ఉన్నాయి. ఎందుకు మన జీవితంలో జరగట్లేదు? నీ పరిశుద్ధతను ఇంకా సంపూర్తి చేయకపోతే అవి జరగవు. ఆత్మకు శరీరమునకు అంటిన కల్మషం నువ్వు కడుక్కోకుండా ఉంటే, పై భక్తి చేస్తూ ఉంటే, లోపల హృదయంలో కల్మషం అలాగుండిపోతే కనుక నా ప్రభు అంటున్నాడు, సున్నము కొట్టిన సమాధుల్లారా. ఎందుకంటే పైకి ఎలా ఉంటుందండి సమాధి? ఎంతో అందంగా అలంకరించబడుతుంది. లోపలికి వెళ్తే ఎలా ఉంటుందండి? భయంకరమైనటువంటి దుర్వాసనతో నింపబడి ఉంటుంది. నా ప్రభు అంటున్నాడు, పైకి తెల్లబట్టలేసో మంచిదే, నీ హృదయం కూడా ఏం చేయి? తెల్లగా ఉంచు, కనుక పరిశుద్ధంగా ఉంచుకో. దేవునికి స్తోత్రం. 3వ విషయము, దైవజనుని ఏం చేయాలి మనము? చెప్పండి, ఏం చేయాలి? ఉన్నారా? చెప్పండి అందరు కూడా ఒకసారి. 2 చేతులు పైకి ఎత్తి. చేతులు తెస్తేనే ఎత్తాను, లేకపోతే తేవద్దు. ఒకవేళ చేతులు మీరు తేకపోతే దేవునికి స్తోత్రం. నాతో చెప్పండి. నేను ఇలాగ అడుగుతున్నాను, మీ సమాధానం కింద పెట్టేసాను చేతులు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు మీ హృదయంలో ఉన్నాడా? దేవుని వాక్యము నీ హృదయంలో ఉందా? దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే వాక్య ప్రకారంగా నువ్వు నడుస్తావు.
వాక్యము ఏదైతే బోధిస్తూ ఉందో దాన్ని సంపూర్తి చేస్తావు, ప్రారంభించిన దాన్ని ముగిస్తావు. ప్రతి దినము కూడా ఆయన రక్తములో వాక్యం అనే ఉదక స్నానము ద్వారా పరిశుద్ధపరచబడతావు. ఆయన వాగ్దానాలు స్వతంత్రించుకుంటావు. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడిన